టాక్స్ కార్యక్రమానికి స్వాగతం. గురక మీ చుట్టూ ఉన్న వారికి చాలా చికాకు కలిగిస్తుంది. మనం దానిని గుర్తించలేకపోవచ్చు. కానీ గురక ప్రియమైన వ్యక్తి, పిల్లలు, స్నేహితుల నిద్ర నాణ్యతకు భంగం కలిగిస్తుంది మరియు అలసట మరియు చికాకుకు దారితీస్తుంది. కానీ ముఖ్యంగా ఇది పేలవమైన ఆరోగ్యానికి సంకేతం మరియు గురకకు స్వయంగా ప్రమాదకరమైనది. అయితే గురక సమస్యలు చిన్న పెద్ద అనే తేడా లేకుండా వస్తూ ఉంటుంది. అసలు గురక సమస్య ఎందుకు వస్తుంది, దానికి ఎలాంటి చికిత్స ఉంటుంది, వీటి గురించి చెప్పడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు కన్సల్టెంట్ ఈఎన్టీ హెడ్ అండ్ నెక్ సర్జన్ డాక్టర్ సందీప్ దాచురి గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, అసలు గురక అంటే ఏంటి సార్? గురక అనేది బేసికలీ ఒకప్పుడు ఏం ఆలోచించే వాళ్ళంటే గురక పెట్టి నిద్రపోతున్నాడు అంటే అబ్బా బాగా నిద్రపోతున్నాడు అనుకునే వాళ్ళండి. గురక అనేది మన ఎయిర్ ప్యాసేజెస్ అంటే మన ముక్కు గొంతులో గాలి వెళ్తున్నప్పుడు అక్కడున్న సాఫ్ట్ టిష్యూస్ వైబ్రేట్ అవ్వటం వల్ల వచ్చే శబ్దం అండి గురక. అంటే మన చిన్ననాలిక కానీ ప్యాలెట్ అంటాము, చిన్ననాలిక పక్కన ఉన్న సాఫ్ట్ టిష్యూస్ కానీ ఇవి వైబ్రేట్ అవ్వటం వల్ల, గాలి పోయేటప్పుడు వైబ్రేట్ అవ్వటం వల్ల వచ్చే సౌండ్ని గురక అంటామండి. ఓకే సార్, అదేవిధంగా ఇది చిన్న పెద్ద అనే తేడా లేకుండానే చాలా మందిలో ఈ ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంటుంది కదా. దానికి చిన్నపిల్లల్లో మోస్ట్ కామన్గా ఏంటంటే ఈ టాన్సిల్స్ అనేటివి, అడినాయిడ్స్ అనేటివి ఒక ఏజ్ నుంచి పెరుగుతూ వస్తాయి. అంటే 3 ఏళ్ళు 2 ఏళ్ళ వయసు పిల్లల నుంచి 6 ఏళ్ళు వచ్చేసరికి బాగా పెద్దగా అవుతాయి అడినాయిడ్స్, టాన్సిల్స్. ఇవి పెద్దవై మళ్ళీ 7 ఏళ్ళు 8 ఏళ్ళు వచ్చాక నిదానంగా వాటి సైజ్ తగ్గుతూ వెళ్తుంది. 12 ఏళ్ళు వచ్చేసరికి యూజువల్లీ అడినాయిడ్స్, టాన్సిల్స్ చిన్నవి అవుతాయి. సో ఇవి మరీ పెద్దగా ఉన్న వయసులో 6 ఏళ్ళు లేదా 5 ఏళ్ల వయసు పిల్లల్లో ఏంటంటే ఇవి గాలి పోవటానికి అడ్డుపడుతుంటాయి అడినాయిడ్స్, టాన్సిల్స్ అనేవి. సో పిల్లల్లో మోస్ట్ కామన్గా ఈ అడినాయిడ్స్, టాన్సిల్స్ పెద్దగా ఉండటం వల్ల గురక వస్తుంది. వేరాజ్ పెద్దవాళ్ళల్లో ఎస్పెషలీ మగవాళ్ళల్లో ఈ వయస్సు పెరిగే కొద్దీ మజిల్ టోన్ అంటాం, ఈ మజిల్ టోన్ తగ్గిపోయి మజిల్స్ కొంచెం లూజ్ అవ్వటం వల్ల ప్లస్ ఊబకాయం అంటే ఒబెసిటీ వల్ల ఫ్యాట్ డిపాజిషన్ జరిగి మెడలో ఆ సరౌండింగ్ టిష్యూస్లో ఎయిర్వేస్ నేరో అయిపోయి ఈ గురక రావటం అనేది సర్వసాధారణంగా చూస్తుంటాం. వేరాజ్ ఫీమేల్స్లో ఒబెసిటీ అంటే ఊబకాయం ఉన్న వాళ్ళలో గురక ఉంటుంది, లేదా పోస్ట్ మెనోపాజల్ ఒక వయసు అయిపోయిన 50 ఏళ్ళు పైబడిన లేడీస్లో కూడా ఈ గురక అనేది సాధారణంగా చూస్తుంటాం. ఓకే సార్, అదేవిధంగా ఓఎస్ఏ అనగానేమి సార్? ఓఎస్ఏ అంటే అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటాము. ఇందులో పేషెంట్కి గురకతో పాటి నిద్రలో మధ్య మధ్యలో ఊపిరి తీసుకోవటం ఆగిపోవటం అనేది ఉంటుంది. నిద్ర లేవంగానే ఫ్రెష్గా అనిపించదు. అండ్ ఎక్సెసివ్ డే టైమ్ స్లీపీనెస్ అంటాం మెడికల్ టర్మ్స్లో. అంటే పగలు ఎక్కడ కూర్చుంటే అక్కడ నిద్రపోతుంటారు, మీటింగుల్లో నిద్రపోవటము, డ్రైవింగ్ చేస్తూ నిద్రపోవడం, ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటాయి. సో దీనిని అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా సిండ్రోమ్ అంటాము. ఈ సింపుల్ స్నోరింగ్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా సిండ్రోమ్ అనేది ఒక స్పెక్ట్రమ్ అనుకోవచ్చు. అంటే ఒక రెయిన్బో అనుకుంటే రెయిన్బోలో వేరు వేరు కలర్స్ ఉన్నలాగా ఈ స్పెక్ట్రమ్లో సింపుల్ స్నోరింగ్ అనేది ఒక ఎండ్లో ఉంటే ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అనేది ఇంకొక ఎండ్లో ఉంటుంది. ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియాలో మళ్ళీ మైల్డ్, మోడరేట్, సివియర్ అని క్లాసిఫై చేస్తాము. సో సింపుల్ స్నోరింగ్, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అనేవి ఒక స్పెక్ట్రంలోనే 2 వైపులా ఉన్నది. ఓకే సార్, అదేవిధంగా ఇప్పుడు పిల్లలు, పెద్దలలో స్లీప్ యాప్నియా వాటి యొక్క లక్షణాలు ఏమిటి? పిల్లల్లో ఎస్పెషలీ స్లీప్ యాప్నియా ఉంది అంటే పిల్లలు బేసిక్గా గురక పెట్టకూడదండి. పిల్లలు గురక పెడుతున్నారు అంటేనే ప్రాబ్లం ఉంది అనేది, ఎయిర్వేలో ఏదో అబ్స్ట్రక్షన్ ఉంది, వాళ్ళకి అడినాయిడ్సో, టాన్సిల్సో లేకపోతే ఇంకో ప్రాబ్లమో దానివల్ల గురక పెడుతున్నారు అనేది ఒకటి. వాళ్ళకి స్కూల్లో పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది, డిస్టర్బ్డ్ స్లీప్ ఉంటుంది. ఒక చోట పడుకోబెట్టిన బిడ్డ ఒక చోట ఉండడు, కదులుతూ ఉంటాడు బెడ్లో, పూర్తిగా నైట్ బాగా పడుకోరు. కొన్ని విచిత్రమైన పొజిషన్స్లో పడుకుంటారు. కొంతమంది పిల్లలు తల బాగా ఎక్స్టెండ్ చేసి వాళ్ళకి ఏ కంఫర్టబుల్ పొజిషన్లో గాలి ఆడుతుందో ఆ కంఫర్టబుల్ పొజిషన్లో మాత్రం పడుకుంటారు. మామూలుగా 3 ఏళ్ళకి 4 ఏళ్ళకి బెడ్ వెట్టింగ్ అంటే నిద్రలో మూత్రం పోయటం అనేది తగ్గిపోవాలి. ఆ క్రమశిక్షణ రాదు. వీళ్ళు 6 ఏళ్ళైనా 7 ఏళ్ళైనా ఈ గురక పెట్టే పిల్లలు బెడ్ వెట్టింగ్ చేస్తూ ఉంటారు. స్కూల్లో పర్ఫార్మెన్స్ తగ్గుతుంది.
పళ్ళు క్రౌడెడ్గా వస్తాయి వీళ్ళకి, పాల పళ్ళు ఊడిపోయి పర్మనెంట్ టీత్ రావటం అనేది, నోరు తెరుచుకొని నిద్రపోతారు కదండి, దానివల్ల హై ఆర్చ్డ్ ప్యాలెట్ అంటాం. అంటే ఈ నాలుగు ఎక్కడపై రెస్ట్ అవుతుందో ఆ ప్లేస్ నోరు తెరుచుకొని నిద్రపోవటం వల్ల బాగా హై అయిపోతుంది. ఇలా ఉండాల్సిన ప్యాలెట్ ఇలా హై అయిపోతుంది, పళ్ళన్నీ క్రౌడెడ్గా వస్తాయి, ఒక పండు మీద ఇంకొక పండు రావటము ఇలాంటివి ఉంటాయి. సో ఓవరాల్గా వాళ్ళ కాగ్నిషన్ అంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ ఇవన్నీ కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది గురక పెట్టే పిల్లలు. వేరేస్ పెద్దవాళ్ళలో పగలుపూట ఎక్కడ పడితే అక్కడ తూగటము, రాత్రి పెద్ద పెద్దగా గురకలు పెట్టడము, పక్కన వాళ్ళకు కూడా డిస్టర్బెన్స్ అవుతుంది దీనివల్ల. నిద్ర లేవంగానే నాకు ఫ్రెష్గా లేదు, ఇంకా కాసేపు నిద్ర పట్టింటే బాగుండేది అని అనిపించటము, పని మీద ఇంట్రెస్ట్ లేకపోవటము, తర్వాత ఈ షుగర్ వ్యాధి రావటము. వీళ్ళలో ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది బాగా పెరిగిపోయి ఈ ఊబకాయం ఉండి గురక పెడుతున్న వాళ్ళలో షుగర్ జబ్బు రావటము, బీపీ రావటము, తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్ రావటము. చిన్న వయసులోనే హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కాజు ఈ గురకలు పెట్టడము, అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా. ఓకే సార్, అదేవిధంగా గురకకి ఊబకాయానికి ఏమైనా సంబంధం ఉందా సార్? డెఫినెట్లీ అండి. ఈ ఒబెసిటీ ఆర్ ఊబకాయము అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కాజ్ ఫర్ గురక అండి. ఈ ఒబెసిటీ ఉన్న వాళ్ళలో 70% మందికి ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఉంటుంది. సో చాలా ఒబెసిటీ పెరిగే కొద్దీ ఈ స్నోరింగ్ అనేది పెరిగే అవకాశం అయితే డెఫినెట్గా ఉంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే అడల్ట్ మగవాళ్ళల్లో పెద్దవాళ్ళల్లో ఆల్మోస్ట్ 40% గురక పెడతారండి. ఆడవాళ్ళలో అయితే 20% దాకా లేడీస్ గురక పెడతారు అడల్ట్స్లో. పిల్లల్లో 10% పిల్లలు గురక పెడతారు అప్రాక్సిమేట్లీ. ఓకే సార్, అదేవిధంగా స్లీప్ యాప్నియాకు ఏదైనా చికిత్స తీసుకోకపోతే కనుక, లేకపోతే ముందు జాగ్రత్తలు అలాంటివి ఏమైనా ఉంటాయా సార్? తీసుకోకపోతే ఏమవుతుంది? ఈ స్లీప్ యాప్నియా ఉందా లేదా అనేది ఫస్ట్ డయాగ్నోస్ చేసుకోవాలండి. గురక పెడుతున్నారు అంటే యూజువలీ వాళ్ళ బెడ్ పార్ట్నర్ బాగా డిస్టర్బ్ అవుతారు, లేదా పేరెంట్స్ వరీ అవుతారు చైల్డ్ గురక పెడుతున్నారు అంటే. డాక్టర్ దగ్గరికి తీసుకొస్తే దానికి తగిన ఎవాల్యుయేషన్ చేయాల్సి ఉంటుంది. స్లీప్ స్టడీ అని ఒకటి, తర్వాత పిల్లల్లో అయితే కొన్ని ఎక్స్రేస్ తీస్తాము, అండ్ మనం క్లినికల్గా ఎగ్జామిన్ చేసినప్పుడు కూడా టాన్సిల్స్ ఏమైనా పెద్దగా ఉన్నాయా. ఇంకొంతమందిలో ఫ్లెక్సిబుల్ స్కోపీ అంటాము, అది పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ గురక పెడుతున్నారంటే యూజువల్లీ ఫ్లెక్సిబుల్ స్కోపీ చేస్తే ఏంటంటే అది చిన్న పురుగులాగా ఉంటుంది, చిన్న పాములాగా ఉంటుంది స్కోప్. ఆ స్కోప్ని ముక్కు ద్వారా పంపించి ముక్కు లోపల ఎలా ఉంది, ముక్కు వెనక బాగానే నేజోఫారింగ్స్ అంటాం, ఆ ప్రాంతంలో ఎలా ఉంది, ఏమైనా అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయా, ముక్కు దూలం వంకర ఉందా, ముక్కులో మాంసం ఏమైనా ఉందా, పాలిప్స్ అని ఉంటాయి అలర్జీ ఉన్న వాళ్ళలో, సైనసైటిస్, ఆ పాలిప్స్ ఏమైనా అడ్డుపడుతున్నాయా, లేదా చిన్న నాలుక వెనకలు ఏమైనా ప్రాబ్లం ఉందా, లేదా నాలుక వెనుక భాగంలో ఏమైనా ప్రాబ్లం ఉందా, ఎయిర్వే కింద అంటే ఎపిగ్లాటిస్ అని అలా కొన్ని భాగాలు ఉంటాయి, వాటిల్లో ఏమైనా ప్రాబ్లం ఉందా తరువుగా ఎవాల్యుయేట్ చేయాలి. తర్వాత స్లీప్ స్టడీ అనేది చేస్తే మనకి క్లియర్గా తెలుస్తుంది ఎంత సీరియస్నెస్ ఉంది ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా, ఎంత ఇబ్బంది ఉంది అనేది తెలుస్తుంది. ఓకే సార్, దాన్ని బట్టి మనం చికిత్స ప్లాన్ చేయాల్సి ఉంటుంది. చికిత్స యూజువల్లీ పిల్లల్లో గురక ఉంది, అడినాయిడ్స్ టాన్సిల్స్ పెద్దగా ఉన్నాయి అంటే మేము ఆ అడినాయిడ్స్ని టాన్సిల్స్ని తీసేసి ట్రీట్మెంట్ ఇస్తామండి. ఇప్పుడు లేటెస్ట్గా ఇప్పుడు కోబ్లేషన్ అని ఒక టెక్నాలజీ వచ్చింది ఈ అడినాయిడ్స్ టాన్సిల్స్ తీయటానికి. ఇది కొంతమంది బయట మార్కెట్లో లేజరా అని అడుగుతారు, ఇది లేజర్ కాదు, కోబ్లేషన్ అనేది ఇంకా కొత్త టెక్నాలజీ. ఈ లేజర్లో ఏంటంటే చాలా ఎక్కువ ఉష్ణోగ్రత ఉత్పత్తి అవుతుందండి, దాదాపు 400 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు ఉష్ణోగ్రత ఉత్పత్తి అవుతుంది. వెరాజ్ కోబ్లేషన్లో 60 డిగ్రీస్ వరకే ఉత్పత్తి అవుతుంది. సో చాలా సేఫ్, బ్లీడింగ్ తక్కువ అవుతుంది. పిల్లల్లో ఈ కోబ్లేషన్, పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ ఈ కోబ్లేషన్ యూజ్ చేసి ఈ అడినాయిడ్స్ టాన్సిల్స్ అనేటివి తీయటం ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ అండి. వేరాజ్ పెద్దల్లో లెవెల్ ఆఫ్ అబ్స్ట్రక్షన్ని బట్టి మనం సర్జరీస్ చేసుకోవచ్చు. సర్జరీసే కాకుండా మెడికల్ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయండి. సిప్యాప్ అని అలా మెడికల్ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి. ఈ మెడికల్ ట్రీట్మెంట్స్ వాడలేని పక్షంలో లేదా పేషెంట్ యంగ్స్టరు
ఇంకా పెళ్లి చేసుకోవాలి, ఈ CPAP మిషన్ వేసుకొని పడుకోవటం కష్టము. సో అలాంటి వాళ్ళలో బాడీ మాస్ ఇండెక్స్ 32 కన్నా, బాడీ మాస్ ఇండెక్స్ అంటే వెయిట్ ఇన్ kgs బై హైట్ ఇన్ మీటర్ స్క్వేర్ అంటాము, అది 30-32 కన్నా తక్కువ ఉండి గురక ఉంది పేషెంట్కి, పేషెంట్ సర్జరీ కోరుకుంటున్నారు అంటే డెఫినెట్గా సర్జికల్ ఆప్షన్స్ మేము చూస్తామండి. సర్జరీస్లో ఏంటంటే ఎక్కడ అబ్స్ట్రక్షన్ ఉంది అనేది చూస్తాము. ఇందాక నేను చెప్పినట్టు చిన్న స్కోప్ పాస్ చేసి ఏ లెవెల్స్లో అబ్స్ట్రక్షన్ ఉందనేది చూసి, యూజువల్గా సింగిల్ లెవెల్లో ఉండదండి, చాలామందికి మల్టీ లెవెల్ అబ్స్ట్రక్షన్ అనేది చాలా సర్వసాధారణం. సో ఈ మల్టీ లెవెల్ అబ్స్ట్రక్షన్ దాన్ని మనము అడ్రస్ చేయాలి. ఇప్పుడు ముక్కు దూలం వంకర ఉంది, దానికి సెప్టోప్లాస్టీ అని ఒక సర్జరీ చేస్తాం. కానీ మోస్ట్ ఆఫ్ ద సర్జరీస్, ఏ సర్జరీస్లో కూడా ఫేస్ మీద స్కార్స్ కానీ మొహం మీద కట్ చేయటం అంటూ ఉండదు, ఎండోస్కోపిక్గానే చేస్తాము. ముక్కు దూలం వంకర ఉంటే ముక్కు దూలాన్ని స్ట్రైట్ చేయటము, ముక్కులో మాంసం టర్బినేట్స్ అని ఉంటాయండి, ఈ టర్బినేట్స్ మరీ పెద్దగా ఉంటే వాటిని ష్రింక్ చేసి చిన్నవిగా చేయటము, ముక్కు వెనకల ఇందాక చెప్పినట్టు అడినాయిడ్స్ అనేటివి ఉంటే కోబ్లేషన్ యూజ్ చేసి అడినాయిడ్స్ని తీయటము. పెద్ద టాన్సిల్స్ ఉన్నాయి, పెద్ద టాన్సిల్స్ ఉంటే ఇంకా అవి 2 బాల్స్ లాగా అక్కడ అడ్డం ఉంటాయి. సో ఈ టాన్సిల్స్ని తీసేసి, ఈ చిన్ననాలిక బాగా అడ్డుపడుతుంది అనుకోండి, కొలాప్స్ ఉందనుకోండి, ఆ లెవెల్లో మనము దాన్ని స్టిఫెన్ చేయడానికి కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి. పాతకాలంలో అయితే ఈ చిన్న నాలికని కంప్లీట్గా తీసేసేవాళ్ళు. యువులోపెలటోఫెరింగోప్లాస్టీ అని ఒక సర్జరీ ఉండేది. దాంట్లో ఏంటంటే ఈ చిన్న నాలిక దాని పక్కన ఉన్న సాఫ్ట్ టిష్యూస్ని తీసేసేవాళ్ళు. దాంట్లో సక్సెస్ తక్కువ ఉండేది, 40-50%. కానీ ఇప్పుడు సైన్స్ ఎవాల్వ్ అయ్యే కొద్దీ మనకు చాలా ఆప్షన్స్ వచ్చాయి. ప్యాలెటల్ ఇంప్లాంట్స్ అని, ప్యాలెట్ లోపలికి కెమికల్స్ ఇంజెక్ట్ చేసి దాన్ని స్టిఫెన్ చేయడం అని, ఇలాంటి కొన్ని వచ్చాయి. ఇంకా ఎక్స్పాన్షన్ స్ఫింక్టర్ ఫెరింగోప్లాస్టీ అని, ఇప్పుడు లేటెస్ట్గా బార్బర్డ్ ఫెరింగోప్లాస్టీ అని ఒక సర్జరీ వచ్చింది. దాంట్లో ఏంటంటే ఇప్పుడు మీకు ఒక బట్ట గాల్లో వదిలేసామనుకోండి, అది రెపరెపలాడి సౌండ్ వస్తుంది, అలానే మన సాఫ్ట్ ప్యాలెట్ వైబ్రేట్ అయ్యి సౌండ్ వస్తుంది, గురక అనేది వస్తుంది, అదే బ్లాక్ చేస్తుంది ఈ యాప్నియా అనేదాన్ని. సో అది పొయ్యి వెనకల బ్లాక్ చేయకుండా, ఈ గాలి పాస్ అయినప్పుడు రెపరెపలాడకుండా దాన్ని స్టిఫెన్ చేయడానికి బార్బర్డ్ ఫెరింగోప్లాస్టీ అని కొత్త సర్జరీ వచ్చింది. దీంట్లో కొన్ని స్పెషల్ సూచర్స్ వాడి మనం దాన్ని స్టిఫెన్ చేసి వైబ్రేట్ అవ్వకుండా చేస్తామండి. సో ఇలా మల్టిపుల్ సర్జరీస్ ఉన్నాయి, మెడికల్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు పేషెంట్కి మార్బిడ్ ఒబెసిటీ ఉందనుకోండి, అంటే 120 కిలోలు 150 కిలోలు అలా ఉంటే వీ కెన్ సెండ్ దెమ్ ఫర్ బేరియాట్రిక్ సర్జరీ ఆల్సో. అది వేరే స్పెషాలిటీకి పంపిస్తాము. వాళ్ళు బేరియాట్రిక్ సర్జరీ చేసి వాళ్ళ స్టమక్ చిన్నది చేయటం కానీ, లేదంటే ఫుడ్ డైవర్షన్ సర్జరీస్ కానీ అలా చేసి వాళ్ళు వెయిట్ తగ్గటానికి హెల్ప్ చేస్తారు. ఒక్కసారి BMI 32 కన్నా తక్కువ ఉంది, స్టిల్ ఈ ప్రాబ్లం పర్సిస్ట్ అవుతుంది అంటే మాత్రం మనం సర్జికల్ ఆప్షన్స్ ఆలోచించవచ్చు. సార్, అదేవిధంగా స్లీప్ యాప్నియా కోసం అందుబాటులో ఉన్న చికిత్స ఎంపికలు ఏమైనా ఉంటాయా సార్? అదే మేడం, నేను ఇందాక చెప్పినట్లు CPAP అనేది అంటే ఈ ప్యాప్ థెరపీ అనేది 1980sలో ఆస్ట్రేలియాలో ఒక సైంటిస్ట్ కనుక్కున్నాడండి. ఇది వ్యాక్యూమ్ క్లీనర్కి ఆపోజిట్ అనుకోండి. వ్యాక్యూమ్ క్లీనర్ సక్ చేస్తుంది, ఇది పంప్ చేస్తుంది. ఇందులో ఏంటంటే పేషెంట్ మాస్క్ ధరించి నిద్రపోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎప్పుడైతే పేషెంట్ గాలి తీసుకోవట్లేదో ఈ యాప్నిక్ ఎపిసోడ్ అంటే 10 సెకండ్లు గాలి తీసుకోకుండా ఆపేస్తాడు. యాప్నిక్ ఎపిసోడ్ అంటే దాని డెఫినేషన్ అదనం. 10 సెకండ్లు పేషెంట్ గాలి తీసుకోడు నిద్రలో. సో ఈ యాప్నిక్ ఎపిసోడ్ ఎప్పుడైతే జరుగుతుందో ఇమీడియట్గా మిషన్ దాన్ని రికగ్నైజ్ చేసి అది వెంటనే గాలిని పంప్ చేస్తుంది. పంప్ చేసినప్పుడు ఎయిర్వే ఓపెన్ అవుతుంది. సో ఈ CPAP అనేది ఆ విధంగా పనిచేస్తుంది. దీంట్లో ఇప్పుడు లేటెస్ట్గా ఈ CPAP అంటే ఏంటంటే అది కంటిన్యూస్గా పంప్ చేస్తుంటుంది. సో పేషెంట్ కొంచెం ఇరిటబుల్గా ఉంటుంది. ఇప్పుడు లేటెస్ట్గా APAP అని ఆటో ప్యాప్ మెషిన్స్ వచ్చాయి. ఇవేంటంటే ఓన్లీ ఎప్పుడు పేషెంట్ అయితే గాలి తీసుకోవట్లేదో అప్పుడు మాత్రమే అది పంప్ చేస్తుంది గాలిని. సో ఇలా లేటెస్ట్ టెక్నాలజీస్ వచ్చాయి, బోత్ మెడికల్ ఉన్నాయి, సర్జికల్ ఉన్నాయి. సార్, అదేవిధంగా ఇప్పుడు మీరు చెప్పారు కదా CPAP అని చెప్పేసి, అసలు CPAP అంటే ఏంటి సార్? కంటిన్యూస్ పాజిటివ్ ఎయిర్వే ప్రెషర్ అండి. CPAP అంటే కంటిన్యూస్ పాజిటివ్ ఎయిర్వే ప్రెషర్. నేను చెప్పినట్లు ఇది 1982-83 ఆ టైంలో సులివాన్ అనే సైంటిస్ట్ కనుక్కున్నారు. ఇందులో మెయిన్ అండి, ఇది గోల్డ్ స్టాండర్డ్ ట్రీట్మెంట్ ఫర్ స్లీప్ యాప్నియా త్రూ అవుట్ ద వరల్డ్. మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటే పేషెంట్కి నేను ఇందాక చెప్పినట్టు స్లీప్ స్టడీ అనేది ఒకటి చేయాలి.
పాలిసోమ్నోగ్రఫీ అంటారు, స్లీప్ స్టడీతో వచ్చే రిపోర్ట్ని. అందులో కొన్ని బెల్ట్లు కట్టేస్తారు. పేషెంట్ హోమ్ స్లీప్ స్టడీస్ కూడా వచ్చాయండి ఇప్పుడు. పేషెంట్ తన ఇంట్లో తన బెడ్ మీదే నిద్రపోతారు. ఏదో ల్యాబ్కి వెళ్ళి పడుకుంటే వాడికి నిద్ర రాదు. సో తన ఇంట్లో తన బెడ్ మీదే పడుకుంటారు. ఈ కంపెనీ వాళ్ళు వచ్చేసి ఒక మెషిన్ని వాళ్ళ చెస్ట్కి కట్టేసి కొన్ని సెన్సర్స్ ముక్కు దగ్గర పెడతారు. పేషెంట్ ఎంతసేపు పడుకుంటున్నాడు, ఎంత బాగా పడుకుంటున్నాడు, గురక ఎంత వస్తుంది, మధ్యలో యాప్నిక్ ఎపిసోడ్స్, హైపాప్నిక్ ఎపిసోడ్స్ ఎన్ని వస్తున్నాయి, సో ఈ ఆక్సిజన్ శాచురేషన్ ఎంత ఉంది, ఈ గురక పెట్టినప్పుడు గాలి తీసుకోకుండా ఉన్నప్పుడు ఆక్సిజన్ శాచురేషన్ ఎంత పడిపోతుంది, ఇవన్నీ మెజర్ చేస్తారు ఈ పాలిసోమ్నోగ్రఫీ ఆర్ స్లీప్ స్టడీ, సింపుల్ టర్మినాలజీ చెప్పాలి. దాని తగ్గట్టు ఈ సిప్యాప్ మిషన్ని సెట్ చేసి పేషెంట్కి ఇస్తారనమాట. ఆ మాస్క్ను ధరించి పేషెంట్ పడుకోవాల్సి ఉంటుంది. సో పేషెంట్ ఎప్పుడైతే ఈ గాలి తీసుకోవట్లేదో మిషన్ గుర్తించి పేషెంట్కి ఆ గాలి ఇవ్వటం అనేది జరుగుతుంది. సో దట్ దే కెన్ స్లీప్ బెటర్. ఈ స్లీప్ యాప్నియాలో ఏం జరుగుతుందంటే స్లీప్ ఫ్రాగ్మెంటేషన్ జరుగుతుందండి. మనకు మామూలుగానే స్లీప్లో స్టేజెస్ ఉంటాయి. ఆర్ఈఎం స్లీప్ అని, ఎన్ఆర్ఈఎం స్లీప్ అని. ఈ ఎన్ఆర్ఈఎం స్లీప్లో మళ్ళీ N1, N2, N3 అని ఉంటాయి. N3 అంటే బాగా డీప్ స్లీప్, N2 అంటే లైట్ స్లీప్. ఇవన్నీ స్టేజెస్ ఆఫ్ స్లీప్ అండి. ఆర్ఈఎం స్లీప్లో మన కలలు కంటాం. సో ఇవన్నీ స్టేజెస్ ఆఫ్ స్లీప్. నైట్ మనం పడుకున్నప్పుడు అప్పుడప్పుడు ఈ స్టేజెస్లోకి వెళ్తూ ఉంటాం. సో ఈ స్లీప్ని మనం ప్రాపర్గా నిద్రపోకుండా మధ్య మధ్యలో ఈ ఊపిరి ఆగిపోవటం వల్ల ఫ్రాగ్మెంటేషన్ జరుగుతుంది. సో వాళ్ళకేంటంటే ఈ ఫ్రాగ్మెంటేషన్ జరిగినప్పుడు స్ట్రెస్ పెరిగిపోతుంది. స్ట్రెస్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా బాడీలో స్ట్రెస్ హార్మోన్స్ ఉత్పత్తి అవుతాయి. వాటి వల్ల ఓవర్ ద ఇయర్స్ వీళ్ళకి బీపీలు రావటము, షుగర్లు రావటము, హార్ట్ కండిషన్స్ రావటము, ఇవన్నీ ప్రాబ్లమ్స్ అవుతుంటాయి. సో ఈ సిప్యాప్ వేసుకుంటే ఏంటంటే ఈ స్లీప్ డిస్టర్బెన్స్ అనేది తగ్గుతుంది. సిప్యాప్కి కొన్ని నెగిటివ్ ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయండి. ఏరోఫేజియా అంటే అది గాలి పంప్ చేస్తుంటుంది కదా, కొంచెం గాలి పొట్టలోకి వెళ్ళిపోతుంది. ఈ మాస్క్ ఇలా ధరించడం వల్ల ఇక్కడ కొంచెం ఇరిటేషన్ ఉంటుంది. డ్రైనెస్ ఆఫ్ మౌత్, లిప్స్ అవన్నీ డ్రై అయిపోతాయి. సో ఇది ధరించడం అందరూ అంత ఇష్టపడరు. కాకపోతే మెడికల్ ట్రీట్మెంట్లో ఇది గోల్డ్ స్టాండర్డ్ ఫర్ స్లీప్ యాప్. సార్ అదేవిధంగా గురక మరియు స్లీప్ కోసం ఏ శాస్త్ర చికిత్సలు అందుబాటులో ఉంటాయని చెప్పవచ్చు? అదే అండి, పిల్లల్లో అయితే మోస్ట్ కామన్గా చేసే ప్రొసీజర్స్ వచ్చేసి అడినాయిడెక్టమీ, టాన్సిలెక్టమీ అండి. ఇవి పిల్లల వరకు. పెద్దల వరకు వస్తే ఈ ముక్కు దూలం కరెక్షను, ఈ ముక్కు లోపల గాలిని ఒక ఛానల్ లాగా పంపించడానికి టర్బినేట్స్ అని ఉంటాయి. ఆ టర్బినేట్స్ అనేది అంటే మన మిసైల్ లాగా ఉంటాయి, ఇన్ఫీరియర్ టర్బినేట్ అని. అవి ఆ ఇన్ఫీరియర్ టర్బినేట్స్ మరీ పెద్దగా ఉన్నాయనుకోండి, ఎస్పెషలీ అలర్జిక్ పేషెంట్స్లో అవి అడ్డుపడుతుంటాయి గాలి పోవడానికి. వాటిని ష్రింక్ చేయటం కానీ, లేదా ఈ చిన్న నాలుక దగ్గర ఏదైనా అబ్స్ట్రక్షన్ ఉన్నా, లేదా గొంతులో ఏదైనా అబ్స్ట్రక్షన్ ఉన్నా వాటిని తొలగించడం ద్వారా మనము ఎయిర్వేని ఫ్రీ చేస్తే వాళ్ళు డెఫినెట్గా బెటర్ అవుతారండి. సార్ అదేవిధంగా గురక మరియు గురక తగ్గడం మీన్స్ బరువుకి ఏదైనా సంబంధం ఉంటుందా సార్? డెఫినెట్లీ అండి. ఇప్పుడు సపోజ్ ఒకరు 120 కిలోలు ఉండి గురక ప్రాబ్లం ఉండి అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఉంది, వాళ్ళు కంపల్సరీగా చేయాల్సిన ట్రీట్మెంట్లో పార్ట్ ఏంటంటే వెయిట్ రిడక్షన్. ఈ బాడీ మాస్ ఇండెక్స్ ఇందాక నేను ఏదైతే చెప్పానో వెయిట్ ఇన్ కేజీ బై హైట్ ఇన్ మీటర్ స్క్వేర్, అది 40 కన్నా ఎక్కువ ఉందంటే మేము బేరియాట్రిక్ సర్జరీ అడ్వైస్ చేస్తామండి. అలా కాకుండా 35, 34 అలా ఉంది అంటే 120, 130 కిలోలు ఉన్నారు మనిషి, డెఫినెట్గా వెయిట్ రెడ్యూస్ అవుతే గురక అనేది ఖచ్చితంగా తగ్గుతుంది. ఎందుకంటే వాళ్ళకి అబ్డామినల్ ఫ్యాట్ ఉంటుంది, మెడలో ఫ్యాట్ ఉంటుంది. సో ఈ అబ్డామినల్ ఫ్యాట్ తగ్గించుకోగలిగితే, ఈ మెడలో ఫ్యాట్ తగ్గించుకోగలిగితే, రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చేసి బరువు తగ్గి, వీళ్ళు బరువు తగ్గితే డెఫినెట్గా గురక అనేది తగ్గుతుంది. అండ్ అడ్వాంటేజ్ ఏమొస్తుందంటే సిప్యాప్ మిషన్ సపోజ్ వాడుతున్నారు, వాళ్ళు 120 కిలోలు ఉన్నప్పుడు ఏ సెట్టింగ్స్ ఏ ప్రెషర్స్ ఉన్నాయో వాడు 90 కిలోలకు వచ్చినప్పుడు అంత ప్రెషర్ అవసరం ఉండదు, సెట్టింగ్స్ మార్చుకోవచ్చు. డెఫినెట్లీ అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ ఈ బరువు తగ్గటం వల్ల వాళ్ళు సర్జికల్ క్యాండిడేట్స్గా కూడా మారుతారు. బరువు తగ్గారు, ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియాలో సివియర్ నుంచి మైల్డ్కి వచ్చారు, బరువు తగ్గారు, అప్పుడు వాళ్ళ మీద సర్జరీ చేస్తే అసలు మిషనే వాడకుండా వాళ్ళంతకు వాళ్ళు నిద్రపోయే పరిస్థితి కూడా ఉంటుంది.
సార్ అదేవిధంగా ఇందాక మీరు చెప్పారు కదా ఆర్ఈఎన్ అని చెప్పి దెన్ అదేవిధంగా ఎన్ఆర్ఈ స్లీప్ అని చెప్పారు కదా, దాని మీనింగ్ ఏంటి సార్? ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్, ఇది మెయిన్గా కళలు మనం కనే నిద్ర ఆ స్లీప్లో ఉంటుందండి, ఆర్ఈఎం స్లీప్. ఇది ఎక్కువ తెల్లవారుజామున వస్తుంది ఆర్ఈఎం స్లీప్. ఎన్ఆర్ఈఎం స్లీప్ అంటే నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్. దీంట్లో మళ్ళీ N1, N2, N3 అని ఉన్నాయండి. N3 అంటే బాగా డీప్ స్లీప్, అంటే ఆ డీప్ స్లీప్లో ఉన్నప్పుడు మనం లేపిన వాళ్ళు లేవరు, గాఢ నిద్ర అంటారు కదా, అది N3 స్లీప్. N2 స్లీప్ అంటే స్లైట్ స్లీప్, అంటే ఏదైనా చిన్న తలుపు సౌండ్ వచ్చినా టక్కన లేస్తారు. సో అలా స్టేజెస్ ఆఫ్ స్లీప్ అనమాట ఇవి. నేను ఇంక మరీ డీటెయిల్స్లోకి వెళ్ళట్లేదు స్లీప్లోకి, కానీ ఆర్ఈఎం స్లీప్ అంటే ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్. మీరు ఆ ఆర్ఈఎం స్లీప్లో నిద్రపోతున్న వ్యక్తి కన్నుని చూస్తే కన్ను కదులుతూ ఉంటుంది, ఈ కన్ను రెప్ప కింద చూస్తే మీరు కదులుతూ ఉంటుంది, మూమెంట్స్ ఉంటాయి. అంటే వాళ్ళు ఆ టైంలో యూజువల్లీ కలలు కనే అవకాశం కూడా ఉంటుంది. ఓకే ఓకే సార్, ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు గురక అని చెప్పారు, దీనికి మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు కదా, ఇలా మంచి నిద్ర కోసం కొన్ని మంచి చిట్కాలు చెప్పాలి సార్. అంటే ఈ గురక ఉన్న వాళ్ళ సమస్య వాళ్ళని కాదు, జనరలైజ్డ్గా చెప్తున్నాను. ఇప్పుడు బేసిక్గా ఏంటంటే యాక్చువల్గా మనిషి 1/3 ఆఫ్ లైఫ్ స్లీప్లో గడపాలండి. రోజుకి 8 అవర్స్ నిద్రపోవాలి. నిద్రపోయే వాళ్ళు ఒకప్పుడు ఏంటంటే ఈవినింగ్ 6ంటికి అంత భోంచేసి లైట్స్ ఫెయిల్ అవ్వంగానే, అంటే ఎలక్ట్రిసిటీ లేని రోజుల్లో 7ంటికి 8ంటికి పడుకొని నిద్రపోయేవాళ్ళు. ఉదయం 5కు 6కు సూర్యుడు ఉదయించిన తర్వాత లేచేవాళ్ళు. వాళ్ళకి 8 అవర్స్ స్లీప్ అనేది రొటీన్. సో మన క్లాక్ కూడా, మన బాడీలో ఒక క్లాక్ ఉంటుంది, సర్కేడియన్ రిథమ్ అనేది. మనకు కూడా 8 అవర్స్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు జనరేషన్ ఎలా అయిపోయిందంటే స్లీప్ డిప్రైవ్డ్ జనరేషన్. రాత్రి 1 గంట వరకు ఫోన్ చూస్తారు, ల్యాప్టాప్ చూస్తారు, యూఎస్కి జాబ్ అంటారు. సో ఈ ల్యాప్టాప్ స్క్రీన్స్, టీవీస్, మూవీస్, నెట్ఫ్లిక్స్ ఇవన్నీ వచ్చేసి ఏంటంటే స్లీప్ డిప్రైవ్డ్ సొసైటీ అయిపోయింది. నిద్రపోవట్లేదు సరిగ్గా మనుషులు. సో దీనివల్ల కూడా స్ట్రెస్ చాలా ఎక్కువ అయిపోతుంది మనుషులకి. సో బాగా నిద్రపోవటం అనేది చాలా ఇంపార్టెంట్. బాగా నిద్రపోవటానికి చిట్కాలు అంటే జనరలైజ్గా చెప్తున్నాను నేను, ఒక రెగ్యులర్ టైంకి నిద్రపోవటం అలవాటు చేసుకోవాలండి. ప్రతిరోజు నిద్ర వచ్చినా రాకపోయినా, ఏ పని ఉన్నా ఏ పని లేకపోయినా 10ంటికి పడుకోవాలి అనుకున్నారనుకుని 10ంటికి పడుకోవాలి ఇంట్లో అందరూ. అది అలవాటు చేసుకోవాలి. ఇదేంటంటే బ్రెయిన్లో ఒక సర్కేడియన్ రిథమ్ అని ఉంటుంది. ఆ రిథమ్ 10ంటికి పడుకొని 6ంటికి లేవటం, ఈ రిథమ్ని క్రియేట్ చేసుకోవాలి మనుషులు. ఒకరోజు 10ంటికి పడుకొని, ఒకరోజు 1 గంటకు పడుకొని, ఒకరోజు 12ంటికి పడుకొని, అలా ఆ రిథమ్ లేకపోతే కష్టం అండి. ఫస్ట్ది రిథమ్, ఒకటే టైంలో పడుకోవాలి, ఒకటే టైంలో లేవాలి, అది అలవాటు చేసుకోవాలి. రెండవది, బెడ్రూమ్ చాలా నీట్గా క్లీన్గా ఉండాలి. గందరగోళంగా పెట్టుకొని అక్కడే తినేది, అక్కడే ప్లేట్లు, అక్కడే ల్యాప్టాప్ పనిచేసేది, అక్కడే ఈ విధంగా లేకుండా క్లటర్ ఫ్రీగా బెడ్రూమ్ పెట్టుకొని నీట్గా ఉంటే నిద్ర ఈజీగా పడుతుంది. అండ్ పడుకునే క్వాలిటీ ఆఫ్ ద మ్యాట్రెస్ చాలా ఇంపార్టెంట్. ఓకే, 10,000 20,000 పెట్టి వాచ్ కొనమంటే కొంటారు, కానీ మంచి మ్యాట్రెస్ కొనమంటే కొనరు. మనం ఆల్మోస్ట్ 1/3 ఆఫ్ లైఫ్ మ్యాట్రెస్ మీదే పడుకుంటున్నాం. సో డెఫినెట్గా మంచి కంఫర్టబుల్ మ్యాట్రెస్, కంఫర్టబుల్ పిల్లో అనేటివి ఉండాలి. రూమ్ టెంపరేచర్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మన ఇండియన్ కండిషన్స్లో ఏంటంటే ఎక్స్ట్రీమ్ టెంపరేచర్, సమ్మర్లో మనం చూస్తున్నాం ఇప్పుడు 45, 48 కూడా వెళ్ళిపోతుంది. అంత ఎక్స్ట్రీమ్ హై టెంపరేచర్ ఉంటే నిద్ర రాదు. ఓకే, ఏసీ అందరికీ ఉండదు, కనీసం కూలర్, రూమ్ టెంపరేచర్ కంఫర్టబుల్ మనకు 24, 22 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటే రూమ్ టెంపరేచరు ఈజీగా నిద్ర పడుతుంది. ఉక్క పోస్తూ చెమట పడుతూ ఉందంటే నిద్ర రాదు. సో ఆ టెంపరేచర్ మెయింటైన్ చేసుకోగలిగిన కండిషన్స్ ఉంటే మనము కొంచెం చల్లటి టెంపరేచర్ ఉంది అంటే ఈజీగా నిద్ర పడుతుంది. అండ్ కెఫీన్ అండి, ఈ స్టిమ్యులెంట్స్ ఉన్నాయి కదా ఏవైతే, కాఫీ, ఆల్కహాల్, స్మోకింగ్, ఈ స్టిమ్యులెంట్స్ని తగ్గించుకోవాలి. ఈవినింగ్ 5 తర్వాత కాఫీలు తాకండి. ఈ కరెక్ట్గా 9ంటికి కాఫీలు తాగే వాళ్ళని చూశాను నేను. ఓకే, సో ఈ కెఫీన్ అంటే విపరీతమైన స్టిమ్యులెంట్, ఇది నిద్ర పట్టనివ్వదు. ఓకే, సో ఈ ఈవినింగ్ కాఫీలు తాగటము ఇవన్నీ తగ్గించుకోవాలి. అండ్ స్మోకింగ్, ఆల్కహాల్ ఎంతవరకు కట్ డౌన్ చేసుకుంటే అంత మంచిది. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే తినటానికి పడుకోవటానికి మధ్యలో గ్యాప్. మీరు మసాలా బిర్యానీలు, ఏవేవో బయట ఫుడ్లు 9ంటికి తిని 9:30 పడుకున్నారనుకోండి, కాసేపటికి అదంతా గొంతులోకి వస్తుంది, నిద్ర పట్టదు. సో అలా కాకుండా
7ంటికి తినేసి, అంటే మసాలా బిర్యానీలు తినమని నేను ఎంకరేజ్ చేయట్లేదు, కానీ 7ంటికి తిని ఒక 2-3 గంటలు గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత 10ంటికి పడుకున్నారనుకోండి, దట్ ఈస్ వెరీ గుడ్ అండి. సో ఇలాంటివి అలవాటు చేసుకొని ఒక రెగ్యులర్ టైంలో పడుకొని స్టిమ్యులెంట్స్ ఏం ఇంకొకటి స్క్రీన్ టైం అండి. పడుకునేకి 2-3 గంటల ముందు స్క్రీన్ ఆఫ్ చేస్తే బెస్ట్ అండి. ఈ మనకేంటంటే చీకటి అవుతూ ఈ బ్రెయిన్లో మెలటోనిన్ అనే హార్మోన్ సెక్రెట్ అవుతుందండి. అరే చీకటి అవుతుంది, మెలటోనిన్ బ్రెయిన్ సెక్రెట్ చేస్తుంది. ఈ మెలటోనిన్ మనకు బాగా నిద్ర పట్టడానికి ఉపయోగపడుతుంది. ఇది మామూలు రెగ్యులర్గా జరుగుతున్న తంతు కొన్ని లక్షల సంవత్సరాల నుంచి. ఇప్పుడు ఈ స్క్రీన్స్ వచ్చేసాయి, లైటింగ్ వచ్చేసింది, ఎలక్ట్రిసిటీ, బ్రైట్ లైట్స్, టీవీలు, మానిటర్సు. సో వీటి వల్ల ఏంటంటే మనము అవి చూస్తూ ఉంటాం కదా, నైట్ పడుకునే ముందు ఫోన్ తీసుకొని కాసేపు రీల్స్ అవి ఇవి చూడటము. వాటి వల్ల ఏంటంటే ఈ మెలటోనిన్ సెక్రెట్ చేయదు బ్రెయిన్. బ్లూ లైట్ ఉంటుంది వాటిల్లో, వాటి వల్ల మెలటోనిన్ సెక్రెట్ అవ్వదు. మెలటోనిన్ సెక్రెట్ అవ్వకపోతే నిద్ర పట్టదు. సో ఈ మనిషి అనేవాడు ఈ స్క్రీన్కి బాగా అలవాటు పడిపోయి సరే నిద్రపోవట్లేదు. సో ఈ స్క్రీన్స్ కూడా పడుకునేకి ఒక 2-3 గంటల ముందు నుంచి అవాయిడ్ చేస్తే బెస్ట్. ఓకే సార్, అదేవిధంగా ఇందాక మనం మాట్లాడుకున్నట్లయితే గురకకి వయసుతో సంబంధం లేదన్నారు కదా, అది ఎంత వయసు మీన్స్? లేదండి, గురకకి వయసుతో సంబంధం ఉంది. పిల్లల్లో చాలా తక్కువ ఉంటుంది గురక. మనకు వయసు పెరిగే కొద్దీ మజిల్ టోన్ అనేది తగ్గిపోతుంది. సో లేడీస్లో బిలో 50 years వాళ్ళకి ప్రొటెక్టివ్ హార్మోన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి గురక అనేది తక్కువ ఉంటుంది. ఒక్కసారి వాళ్ళు మెనోపాజ్ దాటిన తర్వాత లేడీస్కి జెంట్స్కి రిస్క్ సేమే ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ డెఫినెట్లీ గురకకి పెరిగే ఛాన్స్ అయితే ఉందండి. దీనికి ముందు జాగ్రత్తలు మెయిన్గా ఏవి తీసుకోవచ్చు సార్? వెయిట్ గెయిన్ అవ్వకండి. ఓకే. రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఉండాలి. డైలీ ఒక 1/2 hour ఎక్సర్సైజ్ చేయగలిగితే బెస్ట్ అండి. సార్ అదేవిధంగా ఇప్పుడు మనం చెప్పుకున్నట్లయితే గురక అనేది శాశ్వతంగా రాకుండా ఉండాలి అంటే ఏం చెప్తారు సార్? గురక అనేది రాకుండా ఉండాలి అంటే మెయిన్ బరువు పెరగకూడదండి. ఓకే సార్. ఈ మన కంట్రీలో యూత్ చాలామంది ఒబీస్ ఏమి ఉండరు. సో వాళ్ళందరికీ ఇచ్చే సందేశం ఏంటంటే బరువు పెరగకండి. బాడీ మాస్ ఇండెక్స్ అనేది 19 to 22 మధ్యలో మేనేజ్ చేయాలి. ఓకే, 19 to 22 మధ్యలో బాడీ మాస్ ఇండెక్స్ ఉండి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయండి అండ్ హెల్తీ డైట్ తీసుకోండి. ఏవైతే ఈ ప్రిజర్వ్డ్ ఫుడ్స్ ఇలాంటివి తినకుండా ఫ్రెష్ వెజిటబుల్స్ కానీ, ఫ్రెష్ ఫ్రూట్స్ కానీ, మిల్క్ కానీ, ఎగ్స్ కానీ ఇలాంటివి తీసుకోవచ్చు. అలా కాకుండా బర్గర్సు, పిజ్జాసు ఇలాంటి వాటికి వెళ్తే ఊబకాయం వచ్చే అవకాశము, బరువు పెరిగే అవకాశము. సో దాని సైడ్ ఎఫెక్ట్స్ అవన్నీ ఉంటాయి. అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ డైలీ మార్నింగ్ ఒక 1/2 hour, ఈవినింగ్ ఒక 1/2 hour వాకింగో లేదంటే ఏదైనా గేమ్ స్పోర్ట్స్ చేయండి. ప్లస్ స్ట్రెస్ తగ్గించుకొని టైం టు టైం నిద్రపోవటము ఇవన్నీ చేస్తే డెఫినెట్లీ ఈ గురక అనే సమస్య రాదండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు గురక గురించి అదేవిధంగా వాటికి ఉపయోగపడే చికిత్స కావచ్చు చాలా చక్కగా వివరంగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి, ఇదండి ఇవాల్టి ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు చూస్తూనే ఉండండి సివిఆర్ హెల్త్.